ఇది మాట్లాడుతున్నప్పుడు గిట్లాంటి విదేశీ శక్తులే మన రాహుల్ గాంధీ గారికి పనిచేస్తాయి. రాహుల్ గాంధీ గారికి ఎట్లా పనిచేస్తాయి అని అంటే కంప్లీట్గా ఓట్ చోర్ అని అంటాడు. మళ్ళీ ఇలా ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన నోట్ చోరు ఉన్నాడు. ఓట్ల కోసం నోట్ల కోసం ఓట్ చోరీ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వైస్ వర్సా. బట్ ఇలా ఆయన దేశ ప్రధానిని మాట్లాడతాడు మన జిలేబీ జాతి గాంధీ రాహుల్ గాంధీ గారు. ఎట్లుంటుంది అని అంటే ఓట్ కా బజార్ మే ఫిర్సే ఆప్కా ఏక్ బార్ స్వాగత్ హై అని చెప్పి పిలుస్తాడు. द्वार खुला है यदि अगर आपको वोट चोरी करना है प्रसन्न मुख करो అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. బ్రేకింగ్ న్యూస్ ఏందనంటే బీహార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివ్యూల ఒక పాకిస్తానీ ఓటర్ 58 సంవత్సరాల నుంచి అంటే 1956 నుంచి ఓటర్ లిస్టులు ఉన్నదనట. అంటే ఓటర్కి సఫాయిగా అభియాన్ కూడా మనం చేస్తున్నాము అని అంటే వీళ్ళు లొల్లి పెడతారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది పాజిటివ్ నోట్ కదా. 1956 నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఈడ సెటిల్ అయ్యి పిల్లలు కానీ ఓటేసి మళ్ళా హమే చాయే ఆజాదీ హమ్ లేకే రహేంగే ఆజాదీ అని అడ్డమైన స్లోగన్లు ఇస్తుంటే దాన్ని ఇవాళ కడుగుతున్న ఎలక్షన్ కమిషన్కి మనం మద్దతు ఇద్దామా లేక రాహుల్ గాంధీ చెప్తున్న నరేటివ్కి మనము వత్తాసు వలుపుదామా? నేను ఇవాళ దేశ ప్రజలను అడుగుతున్నా, చిత్రగుప్తు వేదికగా దేశ ప్రజలను అడుగుతున్నా. మళ్ళీ ఈ ఓట్ చోరీ అనేది ఎవడు చేస్తున్నాడు? ఈ ఓట్ చోర్లను ఎన్కేస్కి రావాలని చూస్తున్నాడు ఎందుకు అని చెప్పి నేను మీ అందరికీ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ ఓటర్ ఐడి అభియాన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని కంప్లీట్గా చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇది కంప్లీట్గా సుప్రీంకోర్టు నేతృత్వంలోనే జరుగుతున్నది. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే డేటా ఉందో దాన్ని పబ్లిష్ చేయండి, ఎవరెవరు చచ్చిపోయినరు, ఎవరెవరైతే మైగ్రేట్ అయినరు, ఎవరెవరైతే డూప్లికేట్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఇవ్వమన్నది. సుమారు 65 లక్షల బోకస్ ఎంట్రీస్ ఏవైతున్నాయో అవన్నిటినీ ఎస్ఐఆర్ బయట పెట్టింది. బూత్ లెవెల్ పంచాయత్ లెవెల్ లిస్టులను కూడా డిస్ప్లే చేసుడు మొదలెట్టింది. అంటే సుప్రీంకోర్టే ఎలక్షన్ కమిషన్ని కంప్లీట్గా గైడ్ చేస్తుంది కదా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివ్యూలో. మళ్ళీ ఇక్కడ ఏడనొస్తున్నది అంటే ఈ ఓట్ చోరీ అని ఎందుకంటారు తెలుసా? వీళ్ళకి ఎవడైతే ఓటేస్తున్నాడు చూడు ఈ డూప్లికేట్ గాళ్ళు పాకిస్తాన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళ ఓట్లు పోతున్నాయననే మంట వీళ్ళు ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా ఎవడు కాంగ్రెస్కి ఓటేస్తాడు, ఎవడు దేశాని పక్షాల నిలబడతాడు, ఎవడి నేతృత్వంలో ఇలా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా ముంగటికి పోతున్నది అనేది మనకు కంప్లీట్గా తెలుస్తుంది కదా. ఇది తెలుస్తున్నప్పుడు ఎవడు ఏ రకంగా అడ్డమైన రాజకీయాలు చేస్తున్నాడు దేశంలో అనేది మీ అందరికీ ఇక నేను చెప్తున్నా. ఎట్లానంటే ఈ ఫేక్ నోట్లు తీసుడు అని అంటే వాళ్ళకు చాలా ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ ఫేక్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఫ్యామిలీ ప్యాకేజ్ అది కాందాని హక్కిళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చోరీ అని అనొద్దు కానీ ఈ ఫేక్ ఓట్లు ఎందుకంటే ఇలా ఐడెంటిటీలే చక్కగా వీళ్ళు బయట పెట్టుకోరు కదా. ఈ ఫేక్ అనేది ఇలా ఇంటి పేరే ఫేకు. ఇక ఇంకా ఇలా బీజాలు ఏం మాట్లాడతామండి? ఒక మాట అడుగుతున్నా, బంతిపువ్వు పుడుతుంది అని చెప్తాను నేను. అందుకే ఈ ఫేక్ ఐడి ఏదైతే ఉందో కంప్లీట్గా ప్యాకేజ్ అయ్యేది ఫేక్ అనట. సో హక్కు మళ్ళా కాందాని హక్కిలది 1956 నుంచి వచ్చిన పాకిస్తానీ ఉమెన్ ఓటర్ లిస్ట్ ఉన్నది అని అంటే దాన్ని తీసుడు తప్ప మళ్ళీ రాహుల్ గాంధీ యొక్క దిమాగ్కి బత్తి అనేది ఎప్పుడు వెలుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇంకా ఎన్ని రోజులు ఈ అడ్డమైన నరేటివ్లతో దేశ ప్రజలను పరేషాన్ చేస్తారు అని అంటున్నా. నువ్వు ఫేక్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తావు, ఆ తర్వాత ఫేక్ రేషన్ కార్డు తయారు చేస్తావు, నామ్దార్ అని అంటావు, కామ్దార్లను పని చేయనియవు. చేసిన తర్వాత మళ్ళా ఎవడో ఒక కాన్స్టిట్యుయెన్సీ అక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓడిపోయిందో అది తీసుకుంటావు. మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన దగ్గర ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ ఉన్నాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది మైగ్రేటెడ్ ఆ డేటా బయటకు తీసి మాట్లాడవు. నీ ఓట్ బ్యాంక్ ఏమంటారు ఆ డేటాను తీసి మాట్లాడవు. సరే ఇగో అథెంటిక్ డేటా ఇస్తూ మాట్లాడుతున్నాను అఫిడేవిట్ ఇవ్వవు. నిన్నగాక మొన్న ఏదైతే డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని నువ్వు మాట్లాడినవు రాహుల్ గాంధీ సిఎస్డిఎస్ సంజీవ్ కపూర్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన కంప్లీట్గా అపాలజీ చెప్పిండు. అవును ఒక కాలం మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల నాకు ఇదంతా ఒక పెద్ద అయిపోయింది అని అన్నాడు. నువ్వు ఎంత పెద్ద ఇక నీ ఐక్యూ లెవెల్ ఏముందని దేశ ప్రజలు కంప్లీట్గా అదే అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ పిచ్చ క్లారిటీలు ఉంది ఫ్రెండ్స్. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్ అని చెప్పాలి క్లియర్ కట్గా మాట్లాడుతుండ్రు. నా డూప్లికేట్, నా ఫారినర్, నా ఘోటాలా ఇవన్నీ ఏం లేవు అని చెప్పాలి క్లియర్ కట్గా మాట్లాడుతుండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మనం అందరము దీన్ని సమర్థించాలి. ఎందుకంటే వికసిత్ భారత్ అని ఎప్పుడైతే ఆయన దేశ ప్రధాని పిలిపించిండు, వికసిత్ భారత్లా డూప్లికేట్ ఓటర్ ఎట్లుంటాడండి? ఆ డూప్లికేట్ ఓటర్లా ఏదైతే
తీసేసుడు ఉంటుందో, కంప్లీట్గా రద్దు చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వికసిత్ భారత్ యొక్క భాగమే కదా. క్లీన్ ఓటర్ లిస్ట్ అనేది వికసిత్ భారత్ యొక్క లక్ష్యమే కదా. క్లీన్ మ్యాండేట్, ప్రజల మ్యాండేట్ ఏదైతే రావడమో ఎలక్షన్లో, అది కూడా వికసిత్ భారత్ ఒక లక్షణమే కదా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎవరి హయాంలో జరుగుతున్నది? ఏమన్నా కాంగ్రెస్ హయాంలో జరిగిందా? పాకిస్తాన్కి వచ్చినోడు ఓటేసే, ఆఖరికి మళ్ళీ సోనియా గాంధీ గారు కూడా వెనకటికి ఓటేసి ఆమెకు పరోసత్వం ఎప్పుడు వచ్చిందో అని చెప్పి సోషల్ మీడియాలో పెద్దగా నడుస్తున్నది. మళ్ళీ దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు స్పందించాలిగా, దాని మీద మాట్లాడాడు. బీహార్ ఓటర్ లిస్టులో మాత్రం లొల్లి చేస్తాడు. ఆడెవడో కోన్కిస్కా గొట్టంగాడు అందరికీ మనకు తెలుసు. ఇక అగలే ఎలక్షన్లు ఎట్లుంటుందంటే రాహుల్ బాబు వచ్చి ఓట్ చోరీ అని అన్నప్పుడు ఇక యాద పెట్టుకోవాలి ఆయన. ఏందనంటే చోరీ ఎక్కడ నడుస్తుంది చెప్పును? ఎవరిదైతే సామాన్ దొరుకుతుంది చూడు, గాడనే చోరీ జరుగుతుంది. సామాన్ ఏడ దొరుకుతున్నది అంటే కాంగ్రెస్ గొటాలనే దొరుకుతుంది కదా. అసలు మీ లిస్ట్ ఎట్లున్నదో ఫస్ట్ దాని మీద చెప్పుండ్రు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివ్యూ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తుందో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పురు మీ కమెంట్ రూపంలో, అది మంచిదా చెడ్డదా? ఇట్లాంటి పాకిస్తానీ నేషనల్స్ని, డూప్లికేట్ ఓటర్లని, ఫేక్ ఐడెంటిటీలని, ఈ ఫేక్ గాంధీలు పెంచి పోషిస్తున్నారా లేదా? మళ్ళీ ఈ పద్ధతి ఏదైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనో లేకపోతే నేతృత్వంలోననే కానీ భారతీయ జనతా పార్టీ చెప్పి ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో చేయడము, అండ్ దీనికి అంతా ఒక గైడెన్స్ ఫోర్స్ ఏదైతుందో అదొక సుప్రీంకోర్టు అయి కరెక్ట్గా అన్ని మానిటర్ చేసి నడిపిస్తుంటే వీళ్ళకి ఏం నొస్తున్నది? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్, వీళ్ళకి ఏం నొస్తుందో ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తుడు మాత్రం జర మర్చిపోకురి. లైక్ అండ్ కమెంట్ ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతాకి జై.